గత కొద్ది రోజులుగా తెలుగు యూట్యూబర్స్ వివాదాస్పదం అవుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యూట్యూబర్ తెర మీదకొచ్చారు. శ్రీకాంత్ రెడ్డి గతంలో కూడా మనందరికీ చాలా కాంట్రోవర్సీ అయ్యారు. వివాదాస్పదం అయ్యారు. గతంలో కూడా చాలా వల్గర్ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి శ్రీకాంత్ రెడ్డికి సంబంధించి చాలా ఆరోపణలొచ్చాయి. అయితే తాజాగా శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు 'లారీ' అనే ఒక సినిమాతో తెర మీదకొచ్చారు. వెండి తెర మీద తన ప్రతిభను చూపించాలనుకుంటున్నారు. యూట్యూబ్‌లో చేసినట్టే ఇక్కడ కూడా అదే విధమైన డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయా? ఈ సినిమా ఎలా ఉండబోతుందనే అంశాలకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్ రెడ్డి, మీరు యూట్యూబర్. గతంలో మీ మీద చాలా వివాదాలున్నాయి. చాలా వల్గర్ వీడియోలు చేసేవారు. చాలా దీనిగా చేసేవారని మహిళా సంఘాలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఈరోజు 'లారీ' అనే సినిమాతో వస్తున్నారు. అంటే దీనికి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తీశారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా కంప్లీట్‌గా 3 అవర్స్ నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. అండ్ ఎవరైతే అలిగేషన్స్ చేశారో ఆ వీడియోస్ చేస్తున్నారో అది ఇది అనేది యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఆల్గారిథం బేస్ చేసుకొని 18+ కంటెంట్ అది. 18+ అనేది మంచి చెడు అడ్జెక్టివ్, అడల్ట్ అనేది అడ్జెక్టివ్. అది విచక్షణతో మంచి చెడు తెలిసిన వాళ్ళు చూసేది, అంటే పిల్లలకు పోదది. మెయిల్ కూడా పెద్దవాళ్ళకే వెళ్తుంది. మెయిల్ ఐ మీన్ ఆ 18+ వీడియోస్కి మెయిల్తో ఉన్నటువంటి వాళ్ళకే సజెస్ట్ అవుతాయి నా వీడియోస్. సో అది జస్ట్ నా మీద జలసీతో నా మీద ఏదో చేశారు. అది ఒక ఆవిడే చేసింది. అండ్ మహిళా సంఘాలు అందరూ ఎవరేమనలేదు. అండ్ అది నా కష్టం. నేను కొంతమందిని స్క్రిప్టెడ్ వీడియోలు అమ్మాయిలను పెట్టుకొని, కొంతమంది అబ్బాయిలను పెట్టుకొని కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్, హెల్పింగ్ వీడియోస్ కూడా నేను చాలా చేశాను. వాటి గురించి మాట్లాడలేదు. ఒక 2 వీడియోల పైన థంబ్నెయిల్స్ ఒక ఎడిటర్ చేసిన తప్పుకి నాకు అది నా మీద తోశారు. శ్రీకాంత్ రెడ్డి, మీ వీడియోస్ నేను కూడా చూశాను. కేవలం ఒక 2, 3 వీడియోసే కాదు. ఒక అమ్మాయినో, ఒక మహిళను పెట్టుకొని ఆ మహిళతో మీరు డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం, ఇవన్నీ వాటన్నిటిని మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను రిగ్రెట్ లేదు సార్, ప్రౌడ్గా చెప్తున్నాను. చాలా సాలిడ్గా, చాలా మంచి గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. నేను యూట్యూబర్గా కష్టపడి వచ్చాను. అందులో తప్పైతే లేదు. ఎందుకంటే సర్టిఫికేట్ అనేది ఉంటుంది సార్, ఏబిసి అని. సపోజ్ యూ/ఏ అని సినిమాల సర్టిఫికేట్ ఉంటుంది. ఆ తరహాలో నా వీడియోలు కూడా కొన్ని వీడియోలు అడల్ట్ వీడియోలు ఉన్నాయి. అడల్ట్ అంటే నథింగ్ రాంగ్, జస్ట్ కొంచెం డైలాగులు. నాకు మానిటైజేషన్ ఇవ్వదు ఒకవేళ బూత్ వీడియో అప్లోడ్ చేస్తే, యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ. సో నేను అంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను హైర్ చేసుకుని ఒక అమ్మాయిని, వాళ్ళు కూడా కృష్ణానగర్లో ఆర్టిస్టులు, కొన్ని నేను వీడియోలు చేశాను. అది నా బ్రతుకుదెరువు. నేను ఒక 3-4 ఉపాధి కల్పించాను. నా దగ్గర ఉన్న 3 ఎడిటర్లు అయితేనేమి, ఒక 2 కెమెరామ్యాన్లు అయితేనేమి. దాని ద్వారా 2 సంవత్సరాలు కష్టపడి నేను యాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. నాకు ఏ అవకాశం ఎవరు ఇవ్వలేదు. దెన్ మూకీ వీడియోలు లైక్ మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్ అలాగా కొన్ని వీడియోలు నేను చేయడానికి ప్రయత్నం చేశాను. బిత్తిరి సత్తి గారు ఉన్నారు కదా, కామెడీ వీడియోస్ చేస్తారు ఆయనలాగా. కానీ ఆ అటైరు అది నాకు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోయేసరికి ఏం ట్రెండింగ్లో ఉన్నాయని ఆలోచించి నేను ప్రాంక్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ 2 చేశాను, వ్యూస్ రాలేదు. ప్రాంక్స్ చేశాను. ప్రాంక్స్కు బాగా విపరీతమైన ఆదరణ వచ్చింది. వ్యూస్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దెన్ నేను కీప్ ఆన్ డూయింగ్. 2 years విపరీతంగా వీడియోస్ చేశాను. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్లో నాకు ₹1,00,00,000 దాకా, 1,20,00,000 దాకా నాకు రెవెన్యూ వచ్చింది. కేవలం మీ వీడియోల మీదే మీకు అంత రెవెన్యూ వచ్చిందా? అవును, కేవలం వీడియోల వల్లే. ఇప్పుడు ప్రతి నెలలోనే కొంతమంది బిగ్ బాస్ రివ్యూలు వేరే దేశాలు తిరిగే వాళ్ళు చెప్తున్నారు, ఈ నెలలో నేను 30 లక్షలు సంపాదించాను, 40 లక్షలు సంపాదించాను ఒక్క నెలలోనే యూట్యూబ్లో. అలాంటిది నేను 2 సంవత్సరాలు 600 వీడియోలు చేస్తే నాకు వచ్చిన రెవెన్యూ చాలా తక్కువ. నా క్లాత్స్కి అయితేనేమి, నాతో పాటు పనిచేసిన ఆర్టిస్టులకు అయితేనేమి, కెమెరామెన్లకు అయితేనేమి, ఎడిటర్లకు అయితేనేమి నేను ఇచ్చుకొని మిగిలినది నేను సేవింగ్ చేసుకొని యాక్టర్ అవ్వాలనే నా కళని నేను నెరవేర్చుకున్నాను. 'లారీ చాప్టర్ 1' అని. ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్నటువంటి కొత్త ఒక 20 మంది ఆర్టిస్టులని అండ్ ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్ట్ని నన్ను పెట్టుకొని ఒక 'లారీ చాప్టర్ 1' అనే సినిమా తీశాను. August 2 రిలీజ్ అవుతుంది. దీంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఈ సినిమాకి? అయితే ఇందులో ఐటమ్ సాంగ్ ఉంది, దీంట్లో డబుల్ మీనింగ్ ఉన్నాయి అని అన్నారు. వేటూరి సుందరామూర్తి గారు పాటలు రాశారు, చాలా పెద్ద సినిమాలలో పాటలు రాశారు. ఒక పెద్ద వ్యక్తి అన్నాడు దీని గురించి పెద్ద ఇంటర్వ్యూ ఛానల్లో కూర్చొని. సో ఈ విధంగా ఒకడు కష్టపడి 10 మందికి జాబ్ చూపిస్తూ, వాడు ఎదుగుతూ, ట్యాక్సులు కడుతూ, నేను నా సినిమాని నేను తీసుకుంటే ఒక యూట్యూబర్గా, ఒక యువకుడిని, ఒక బడ్డింగ్ ప్రొడ్యూసర్ని, బడ్డింగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ని నన్ను కిందికి లాగాలని ఒక 2 మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి నా ఆవేదన చెప్పుకోవడం కోసం నేను నా యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోలు పెట్టాను. కొన్ని మీడియా ఛానల్ని ఆశ్రయించాను. దీన్ని బూతు అని చిత్రీకరిస్తే ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఈస్ అ వాల్యూడ్ స్టేట్మెంట్ అని నా అభిప్రాయం సార్. జనరల్గా ఒక చిన్న సినిమా తీయాలంటేనే చాలా గట్స్ ఉండాలి. కానీ మీరు ఒక సినిమా తీశారు, దానికి చాప్టర్ 1 అని పెట్టారు. మొత్తం 4 లాంగ్వేజెస్లో సినిమాని విడుదల చేస్తున్నారు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం ఏం లేదు సార్. ఐ స్టార్టెడ్ మై జర్నీ ఫ్రమ్ ద రూట్స్, ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, అట్లా చాలా చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా నాకు లగ్జరీ అలవాట్లేదు. చాలా సింపుల్. 4 years బ్యాక్ హైదరాబాద్ వచ్చాను కరోనా టైంలో. ఆ అదే బైక్ వాడుతున్నాను. ఉన్న డబ్బులు సంపాదించి కూడబెట్టి దాన్ని సినిమా తీశాను. అండ్ ఇది పోయినా మళ్ళీ బైక్ ఉంది, అదే పని ఉంది, మళ్ళీ వీడియోస్ తీస్తా, ఇంకో సినిమా తీస్తా. కానీ August 2 షూట్ షాట్ బ్లాక్ బాస్టర్
థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి, సీట్లు చినిగిపోతాయి. సినిమా చాలా బాగుంటుంది, చాలా సాలిడ్. 5 లాంగ్వేజెస్లో తీశాను. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో ట్రైలరు పాటలు ఉన్నాయి. ఓపెన్ చేసి చూస్తే మీకు క్వాలిటీ తెలుస్తుంది. నచ్చితేనే ట్రైలరు పాటలు థియేటర్కి వెళ్ళి చూసి మమ్మల్ని కొత్త వాళ్ళని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా ఇది కుటుంబ కథా చిత్రం, దేశ భద్రతకు సంబంధించి. కుటుంబ కథా చిత్రం అంటున్నారు, ఏ సర్టిఫికేట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు. అంటే ఈ సినిమాలో మీ యూట్యూబ్లో ఉన్న వీడియోల్లాగే ఉంటాయా? ఏ సర్టిఫికేట్ అనేది జనరల్గా చాలా రకాలకి ఇస్తారు. అఖండ కూడా ఏ సర్టిఫికేటే, కానీ దేవాంశ సంభూతమైన సినిమా. పిల్లలకు సంబంధించిన, యానిమల్కి సంబంధించి, దేశభద్రతకు సంబంధించింది, వైలెన్స్, బ్లడ్, బూతులు, రొమాన్స్, కిస్, ఇవన్నీ కలిపి ఏ సర్టిఫికేట్ ఇస్తారు. వీటిల్లో ఏమున్నా ఎక్కువ మోతాదులో ఏ సర్టిఫికేట్ ఇస్తారు. సో నా దాంట్లో లారీ డ్రైవర్ తన నిజ స్వరూపం, మాట తీరు, ఇప్పుడు ఎదురుగా ఉండేటువంటి రౌడీలతో డైరెక్ట్ డైలాగులు వేస్తాడు, రారా కొట్టేసుకుందామని. ఇప్పుడు మీకు చెప్పకూడదు మీ ఛానల్, అటువంటి కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ నా ట్రైలర్లో ఉన్నాయి అవి. సో ఆ తరహాలో ఒక రామగుండం మైనింగ్, వికారాబాద్ ఫారెస్టు, శ్రీశైలం ఫారెస్టు, అండ్ ప్రొద్దుటూరు, కడప, అండ్ దిస్ వన్ అల్యూమినియం ఫ్యాక్టరీ, ఇట్లా చాలా లొకేషన్, అమీన్పూర్, గట్కేసర్, ఇటువంటి చాలా లొకేషన్స్లో చాలా కష్టపడి ఒక లారీని కొన్నాను ఈ సినిమాకి. అండ్ లారీని సినిమా కోసం కొన్నారా? సినిమా కోసం లారీని కొన్నాను. ఆ లారీ ఇప్పుడు లారీ యార్డ్లో ఉంది. అండ్ దానితోనే సినిమా తీశాను. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2, చాప్టర్ 3 కూడా ఉంది. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. అసలు మీకు యూట్యూబ్లో ఎంత డబ్బులు వచ్చాయి? ఆ డబ్బుల్ని ఎలా సేవ్ చేశారు? దీనికి ఎలా స్పెండ్ చేశారు? ఎంత ఏం రాలేదు సార్, ఒక నెలలోనే చాలా ఎక్కువ వస్తాయి పెద్దవాళ్ళకి. నాది చాలా చిన్న యూట్యూబ్ ఛానల్, 1 మిలియన్. ఏది ఆఫ్టర్ 2 years ఆఫ్ టైం వర్కింగ్ హార్డ్, 4 years వర్కింగ్ హార్డ్, ఐ రీచ్డ్ 1 మిలియన్ అనమాట. సో వచ్చే ప్రతి రెవెన్యూని నేను సినిమా తీయాలనే దానికి దాచుకొని సినిమా తీశాను. నా తపన పోయినా నో ప్రాబ్లం, ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఈ డబ్బుతో నేను కొంతమంది యాక్టర్లతో మాట్లాడాను, కొన్ని మ్యూజిక్ నేర్చుకున్నాను, స్టంట్స్ నేర్చుకున్నాను, డైరెక్షన్ నేర్చుకున్నాను, కెమెరా వర్క్ నేర్చుకున్నాను. ఐ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్. సో ఐ డోంట్ రిగ్రెట్ ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ మనీ. ఎంత ఖర్చు పెట్టారు ఈ సినిమా కోసం? ఈ సినిమాకి నేను బిఫోర్ సేవింగ్స్ నా దగ్గర కొంత డబ్బులు ఉండే, అండ్ ఇది ఒక 150 టోటల్ 1,90,00,000 పెట్టాను. ఈ నడవ డబ్బింగ్ దానికి 10 లక్షలు అయింది, 5 లాంగ్వేజెస్. అండ్ ఇప్పుడు ఒక 50 లక్షలు రిలీజ్కి అవసరం అవుతుంది. ఎంత వచ్చింది మీకు యూట్యూబ్లో? నాకు యూట్యూబ్లో 1,45,00,000 వరకు వచ్చింది సార్. యూట్యూబ్లో ఒక్కదంట కదా సార్, ఫేస్బుక్, యూట్యూబ్ 2 ప్లాట్ఫామ్స్లో కలిపి 1,45,00,000 వచ్చింది. 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన డబ్బులు అది. 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం 70% వచ్చింది. రిమైనింగ్ కూడా నేను సినిమా చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ ఐ సేవ్డ్ ఎవ్రీ పెన్నీ. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? డేట్ ఏమైనా అనుకున్నారా? సార్ ఈ ఆగస్ట్ 2 రిలీజ్ పోతున్నాము. జనవరి 7వ తేదీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. నేను సినిమా బాగా వచ్చింది, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అయినటువంటి పెద్దవారి ఇండస్ట్రీలో వాళ్ళు నా సినిమాను తీసుకొని బయట సినిమాలు కొంటూ ఉంటారు, తమిళనాడు, ఆంధ్ర అటువంటి సినిమాలు. నా సినిమాని తీసుకొని నాకు విడుదలకు మంచి సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 7 నెలల నుంచి ఇప్పుడు నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాను, మంచి డేటు, మంచి థియేటర్ కావాలి అని. ఎస్ సార్. మీకు ఎవరైనా సపోర్ట్ చేశారా ఈ ఇంతలా సినిమా తీయడానికి? బికాజ్ మీరు చాలా కొత్త, ఇండస్ట్రీకి కొత్త. సినిమా తీయటం అనేది యాక్టర్గా అనేది వేరు, కానీ ఒక సినిమా తీయటం అనేది మాత్రం చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎలా దాన్ని ఓవర్కమ్? ఏం లేదు సార్, నేను చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్సు లైలా కాలేజ్లో చేశాను. ఇక్కడికి వచ్చాను, 2-3 చిన్న సినిమాల్లో పనిచేశాను. అండ్ యూట్యూబర్గా నా కెరీర్ మొదలు పెట్టాను. యూట్యూబ్లో వీడియోలు చేసేటప్పుడు ఆ ఫ్రేములు ఎలా చేయాలి, చిన్నవి నేర్చుకున్నాను. అండ్ దాని తర్వాత ఈ కృష్ణానగర్లో ఉంటూనే కృష్ణానగర్ ఆర్టిస్టులు చాలామంది నాకు సపోర్ట్ చేశారు, టెక్నీషియన్లు సపోర్ట్ చేశారంటే నాకు ఏదైనా కొత్త తెలపడం, నేర్పడం అట్లా. అండ్ మా కెమెరామెన్ చాలా బాగా హెల్ప్ చేశాడు నాకు. ఈజ్ ద గ్రేటెస్ట్ గాయ్. హీ వర్క్డ్ ఫర్ స్మాల్ ఫిలిమ్స్ కొన్ని, నాగార్జున తన పేరు. అండ్ తను నేను కలిసి ఈ సినిమా చేశాం. అండ్ మొత్తం నాది, తను కెమెరామ్యాన్గా ఈ సినిమాకి చేశాడు, చాలా కష్టపడ్డాడు తను కూడా. నా వర్క్ ఎంత ఉందో తనది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ వర్క్, అంత వర్క్ చేశాడు తను కూడా. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీ నుంచి ఎలాంటి సినిమా రాబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మీ మీద ఒక ముద్ర అయితే పడిపోయింది, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కంప్లీట్లీ డిఫరెంట్. యూట్యూబ్లో శ్రీకాంత్ ఒక అమ్మాయిలతో హైర్ చేసుకుని వీడియోస్, అవి ఫన్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అందరూ చేసేటే, నేను ఒక్కనే కాదు. అండ్ అవి కూడా నేను విఘ్నతతో చెప్తున్నా, చాలా బాగుంటాయి. మీరు ఓపెన్ చేసి చూసి మీకు కన్సిడర్ చేయొచ్చు కంపారిజన్. అండ్ యూట్యూబ్ శ్రీకాంత్ ఈస్ డిఫరెంట్. అండ్ 70mm and 30mm దిస్ మూవీ లారీ చాప్టర్లో ఉన్న హీరో శ్రీకాంత్ రెడ్డి డిఫరెంట్. నా క్యారెక్టర్ పేరు హర్ష అండ్ అమ్మాయి క్యారెక్టర్ పేరు వరం. 3 గంటల సినిమా ఇది, కమర్షియల్ సినిమా, కుటుంబ కథా చిత్రం. లారీ డ్రైవరు, హీరో లారీ వేసుకొని బయటికి వెళ్తాడు. అప్పుడు తన భార్య కుటుంబాన్ని ఎలా మోసింది, హీరో లారీ డెలివరీ చేశాడా లేదా, ఆ లారీలో ఏముంది, దేశ భద్రత ఏంటి, గ్యాంగులు ఎలా వచ్చాయి, ఈ టెంపోలో నడుస్తున్న 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ సినిమా సార్. చాలా బాగుంది సినిమా. ఎందుకు చూడాలి అంటే ఉత్సాహం కోసం చాలామంది సినిమా చూస్తారు. నా సినిమాలో చాలా దమ్ముంది, కెపాసిటీ ఉంది. 2 బీర్లు తాగితే ఎంత దమ్ము వస్తుందో, ఎంత ఉల్లాసం వస్తుందో, ఎంత ప్లెజర్ వస్తుందో, అంత ప్లెజర్ వస్తుంది నా సినిమా చూస్తే. థ్యాంక్ యూ. కేవలం యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులతోనే సినిమాని తీసానని చెప్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. గతంలో యూట్యూబ్లో తను చేసిన వల్గర్ వీడియోల్లో కాకుండా కుటుంబం అంతా వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.